మహిమగల రాజా, జీవం గల దేవా, జీవాధిపతి, మీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమైన పరిశుద్ధ లేఖనము సెలవిచ్చిన రీతిలో ప్రభా, మా ప్రియ ఆత్మీయ తల్లి గారు రెవరెండ్ డాక్టర్ రత్మాణిక్యం గారిని ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. కుమార్తె చేసినటువంటి పరిచర్యను ప్రభా మీరు ఎంతగానో దీవించారు ప్రభా. అయ్యా, కుమార్తె చూపించినటువంటి పరిశుద్ధ మార్గములో మేమందరం నడుచుకుంటూ ప్రభా అనేకమైన ఆత్మల రక్షణ భారమును మా తల్లిగారి వలె మేము కూడా అనేకమైన ఆత్మలు సంపాదించాలనేటువంటి ఒక నిర్ణయానికి మమ్మల్ని రప్పించిన తల్లిగారిని ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడయండి, నడిపించమని క్రీస్తు పేరిట వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పెద్దలు ప్రభునందు నిద్రించి 23 సంవత్సరాలు అయినప్పటికీ వారిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే వారు విడిచిపెట్టిన దర్శనము అంత గొప్పదని అర్థమవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఎవ్వరమే కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండేవారమే కాదు. మనం వెళ్ళేసరికల్లా మన తర్వాత తరాల వాళ్ళకి ఏం విడిచిపెట్టిపోతాం అనేది ప్రధానమైన ప్రశ్న. హల్లెలూయా. నేను పాడబోయే పాట ఆల్మోస్ట్ ఆల్ మనకందరికీ తెలిసినటువంటి పాటనే. దేవుని సన్నిధిలో ఉన్న జీవ గ్రంథంలో మన పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి సరిచూసుకోండి, చెక్ చేసుకోండి అంటూ రచించబడినటువంటి పాట. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నదా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉండగా, అది ఒక క్వశ్చన్తో కూడిన పాట కాబట్టి మీరు మీ హృదయాల్లో దానికి ఆన్సర్ చెప్పుకోగలిగే స్థితిలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలేలో, దేవుని సముఖ జీవ కవిలేలో నీ పేరున్నదా, నీ పేరున్నదా.
సన్నిధి మహిమాధన నిధి దాతను వేడి వరమును పొందిన దేవుని సన్నిధి మహిమాధన నిధి దాతను వేడి వరమును పొందిన ప్రార్థన వీరుల కవిలెలో ప్రార్థన వీరుల కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలెలో దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మంది తమ ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. హతసాక్షుల పుస్తకంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయి. మరి దేవుని పరిచయ నిమిత్తమై నువ్వు ప్రయాసపడడానికి సిద్ధంగా ఉన్నావా? అవసరమైతే నీ ప్రాణాన్ని అర్పించగలిగే త్యాగపూరితమైన సేవను నువ్వు చేయగలవా? జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమూల పెంచిరే జీవవాక్యము ఇలలో చాటుచు జీవితమూల పెంచిరే హతసాక్షుల కవిలెలో హతసాక్షుల కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలెలో దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా ఆకాశ మండలములు తిరిగెడు అంధకార శక్తులను గెలిచిన ఆకాశ మండలములు తిరిగెడు అంధకార శక్తులను గెలిచిన విజయ వీరుల కవిలెలో విజయ వీరుల కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలెలో దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా నీ పేరున్నదా నీ పేరున్నదా నా పేరున్నదా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం. ఉన్న స్థలాలలో దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మన మధ్యలో శాంసన్ గారు దేవుని వాక్యం ఎక్కడ ఉంది వచ్చే మత్తయి సువార్త 6వ అధ్యాయం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిద్దాం. శాంసన్ గారు మన మధ్యలోకి వచ్చి 6వ అధ్యాయము 33వ వచనం.
6:33. ఓకే. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. థ్యాంక్ యూ. ఉన్న స్థలాల్లో అలా లేచి నిలబడదాం. కొంత సమయం మనం అందరం కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. అందరూ కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని యేసు ప్రభుల వారు స్పష్టంగా చెప్పారు. నువ్వు చేసే ఆరాధన నీ హృదయానికి సంబంధించింది. నువ్వు చేసే ఆరాధన నీ ఆలోచనలకు సంబంధించింది. నువ్వు చేసే ఆరాధన నీ పశ్చాత్తాపానికి సంబంధించినది. శరీరానికి సంబంధించినది ఏమాత్రం కాదు. నీ శరీరపు నేత్రాలను మూసేయండి. శరీరానికి సంబంధించిన నేత్రాలను మూసేయండి. ఆత్మీయ నేత్రాలను తెలవండి. అప్పుడు మీరు దేవుని మహిమను చూడగలుగుతారు. ఆయన నామాన్ని స్తుతి చేయడానికి, ఆరాధించడానికి ఈ స్థలంలో మనం కూడుకున్నాం. శరీరక నేత్రాలను మూసివేద్దాం, ఆత్మీయ నేత్రాలను తెరుద్దాము, దేవుని సన్నిధిని అనుభవిద్దాము. ప్రభువు మన జీవితాల్లో చేసిన కార్యాలను, మేళ్లను ఒక్కొక్కటి కనుక జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవి అయి ఉన్నాయి కదా. ఎన్ని పాటల ద్వారా ఎన్ని గంటలు ఆయన సన్నిధిలో గడుపుతూ ఆయన్ను స్తుతించిన, మహిమపరిచిన, కీర్తించిన అది సరిపోదు కదా. వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సమర్పించిన, గర్భఫలముగా ఆయన మనకిచ్చిన జ్యేష్ఠ కుమారుణ్ణి తిరిగి ఆయనకు సమర్పించిన, ఏది కూడా ఆయన చేసిన కార్యాలకు సరిరావు కదా. ఆయన మన నుంచి కోరుకుందల్లా ఒకటే, విరిగి నలిగిన హృదయాన్ని, పశ్చాత్తాపము కలిగిన హృదయముతో నీవు నన్ను ఆరాధన చేయి, స్తుతి చేయి. ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉన్నాను. నువ్వు చేసే ఆరాధనను అంగీకరించడానికి ఆత్మస్వరూపిగా పరలోకాన్ని సైతము వదిలేసి నీ మధ్యలోనికి నేను వచ్చాను. ఒక్కసారి మన హృదయాలను తెరుద్దాం. హృదయాలను తెరిచి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరే గాని మౌనంగా ఉండద్దు. నీకొచ్చిన మాటలతో దేవుని నామాన్ని మహిమపరచు. నీకొచ్చినటువంటి మాటలతో ప్రభువు నామాన్ని గొప్ప చేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీసస్. ఆరాధనా, ఆరాధనా. అందరము స్వరమెత్తి ఎవ్వరే గాని మౌనంగా ఉండకుండా మనస్ఫూర్తిగా ప్రభు నామాన్ని పాడుతూ మహిమపడుదాం. ఆరాధ. ఎస్, అందరూ అందరూ మనసారా ఎస్. ప్రియ యేసు ప్రభునకే. అవును ప్రభువా, నా యేసు ప్రభు నీకే తండ్రి. ప్రియ, ఎస్, బ్యూటిఫుల్. నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు అంటే పాడదాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. ఎవరే గాని మౌనంగా ఉండద్దు. ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభువా. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము. రెండు చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా పాడదామా. ఆరాధ. ఎస్ లార్డ్. ఆరాధన. దేవునికి మహిమ. ఆరాధనా.
ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి మాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి మమ్ము విమోచించితి. ఎంత గొప్ప దేవుడాయన, ఎంతో ప్రేమించి ఆయన ఎంతలా మనల్ని ప్రేమించాడు, తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించారు. విలువైన రక్తం చిందించి మమ్ము విమోచి. మనసారా నోరు తెరిచి బిగ్గరగా ఆరాధనా, yes Lord, దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. బిగ్గరగా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు. మీకే ప్రభువా? ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము మాకిచ్చితి. మేము ఎంతటి వారము ప్రభువా? సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము. శక్తి కొలది నోరు తెరిచి ప్రభునామాన్ని ఆరాధన చేద్దాం. గౌరీ ఆరాధనా, సో బ్యూటిఫుల్. ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే. హల్లెలూయా, 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 ఆమేన్. ఒక్కసారి అందరము బిగ్గరగా హల్లెలూయా అంటూ పాడదామా? yes praise the Lord. చివరిసారిగా హల్లెలూయా, ఇదే చివరిసారి అన్నట్లుగా
ఇక ఇది పోతే మన సమయం రాదు అన్నంతగా. హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా ఆహాహా హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా మీకే ప్రభు. ఆరాధనా ప్రియ యేసు యేసు మీకే ప్రభువా. ప్రియ యేసు ప్రభున నా యేసు. ఇలా ఏకాత్మతో ఏక మనస్సుతో ఎంత బ్యూటిఫుల్ వాయిసెస్తో మనం పాడుతూ ఆయన్ను స్తుతి చేస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన మన మధ్యలోనికి రాకుండా ఎలా ఉండగలడండి? మనం హృదయం తెరిచి ఈ విధంగా ఎన్ని గంటల సేపు ఎంతసేపు ఆయన్ను ఆరాధించినా అది సరిపోదు. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మన మధ్యలోనికి వేంచేసిన సర్వలోక అధికారి ఆది సంభూతుడు సర్వ సృష్టికర్త అయిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరుద్దాము. ఆయన్ను మన మధ్యలోనికి ఆహ్వానిద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సుందర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ దేవుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మా యేసు రాజా, మీ బలమైన నామం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే నాయన మీ నామము పైనామము కాబట్టి నాయన యెహోవా యావే అనే మీ ఘనమైన నామను బట్టి స్తోత్రములు. ఇంతవరకు నాయన మీరు చక్కటి ఆరాధనలు తండ్రి ప్రభా మీ ప్రియ సేవకుని వాడుకున్నందుకు మీకు స్తోత్రములు. జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి నాయన అందరినీ కూడా మీరు సకాలంలో ఇక్కడికి నడిపించినందుకు మీకు స్తోత్రములు. ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చుందాం దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో రత్నమాణిక్యం అమ్మగారి యొక్క కుటుంబం, జార్జ్ హెర్బర్ట్ గారి కుటుంబం, అలాగే భూషణ్ వారి కుటుంబం వారు పైకి వచ్చినట్లయితే మరి గాడ్ ల్యాండింగ్ క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. దయచేసి పైకి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. జార్జ్ హెర్బర్ట్ గారిని, తర్వాత సునీత హెర్బర్ట్ గారు వారి పిల్లలు, అలాగే భూషణ్ దయచేసి అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ఉన్న స్థలాలలో దయచేసి అందరూ లేచి నిలబడదాం. అమ్మగారి యొక్క మనవరాలు బిందమ్మ పైకి వచ్చినట్లయితే ఈ క్యాండిల్ సర్వీస్ అయిన తర్వాత చరణం పల్లవి పాడుతుంది. దయచేసి ఫ్యామిలీ ముందుకు వచ్చేసింది. గార్లాండింగ్ వేస్తుండగా అందరం చప్పట్లు కొడదాం. తల్లిగారు చేసిన సేవ చాలా అద్భుతమైన పరిచర్య. దైవజనురాలు అమ్మగారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడటమే కాకుండా తల్లిగారి చేతుల మీదుగా ఆత్మీయంగా పెరిగినటువంటి పిల్లలు ఈ రోజున అనేక ప్రాంతాలలో దేవుని పరిచర్యలో ఉన్నారు. అందుని బట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే అది ఆశీర్వాదకరమని ప్రభు చెప్పారు.
దయచేసి అందరం కళ్ళు మూద్దాం. ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఈ పాట పాడుతుండగా అందరూ కళ్ళు మూద్దాం. అందరూ కళ్ళు మూద్దాం. మౌనముగా మౌనముగా కళ్ళు మూద్దాం అందరూ కూడా. ప్రార్థన చేద్దాం. దైవజనులు మరి శాఖర్ డానియల్ గారు ఉన్నారు. తల్లిగారు విడిచిన పరిచర్య మరి జార్జ్ హెర్బెట్ గారి ద్వారా దేవుడు కొనసాగిస్తున్నారు. వారి కుటుంబం ఇంకా బలపరచబడి దేవుని పరిచయలో బహుబలంగా వాడబడినట్లుగా కుటుంబ ఆదరణ కొరకు దైవజనులు కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును సర్వాధికారి అయిన మా మంచి యేసు ప్రభువా, వెల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి మీరు పూజ్యనీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అని చెబుతూ, అయ్యా ఎప్పటికీ అంత గొప్ప పేరు, అంత ప్రత్యేకత కలిగి నీతో ఎప్పటికి ఎవరు సమానులంటూ ఉండరు. అలాంటి గొప్ప దేవుడు అయినను విరిగి నలిగినటువంటి వారి యొద్ద ఎవరు సాత్వికంగా ఉంటారు, వారి దగ్గరికి వచ్చి నివాసం చేస్తానని మీరు సెలవిచ్చారు. అదే వాక్య ప్రకారంగా నీ దాసురాలను అలా అనేక సంవత్సరముల క్రితం మీరు ఆ దాసురాలను అలా ఎన్నిక చేశారు. ఆ అమ్మగారు ఎంతగానో నీ పట్ల అయా విధేయత చూపి నువ్వు చెప్పినటువంటి మీరు ఏమైతే చెప్పారో అవి చేశారు, పరిచర్య చేశారు, యథార్థంగా చేశారు, నమ్మకంగా చేశారు, నీతిమంతురాలుగా వారు పరిచర్య చేసి నీ దగ్గరికి వచ్చారు. అందుచేత ప్రభువా, వారు చేసిన పరిచర్య ఈ భూమి మీద ఎంతోమంది నాయన దేవుని దగ్గరికి రావడానికి, ఎంతోమంది చీకటిలో నుంచి విడుదల చేయబడి ప్రభు చేతుల్లోకి రావడానికి వారిని ఒక సాధనంగా మీరు వాడుకున్నారు. అది ఎంతో గొప్ప కార్యం. ఈరోజు మేమందరం కూడా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి అమ్మగారు కూడా ఒక కారణమై ఉన్నారు. ఈరోజు పరలోకంలో వారు ఉండి ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటారని నమ్ముతున్నాం. ఈ విధంగా కూడా కొందరైనను అయ్యా మరి అగ్నిలో నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో ఉండాలని యూదా పత్రిక 24వ వచనంలో చదువుతాం. ఇదిగో ఇప్పుడు ఈ పరిచర్యను కొనసాగుతూ చేస్తున్నటువంటి నీ కుమారుడు జార్జ్ హెర్బెట్ గారి కొరకు, వారి సతీమణి గారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి బంధువుల కొరకు నీ పేరు మీద స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ అయ్యా నీ పరిచర్య చివరి దినాల్లో మరెక్కువగా బలంగా శక్తివంతంగా ఎంతో విలువగా ఎంతో దేదీప్యంగా మహిమకరంగా ఉండిపోవడానికి ఆ బిడ్డల మీద నీ పరిశుద్ధ ఆత్మచేత ముద్రించి నడిపించమని అడుగుతున్నాం. మరిమిక్కిలిగా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి అనేకులు రావాలి. అందుచేత నీ బిడ్డల మీద ప్రత్యేకమైన నీ ఆత్మ వారి మీద ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో మేము చదువుతున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో చదువుతూ ఉంటాం. అతడు మండుచున్న దీపమై ఉండెను, అతని వెలుగులో మీరు ఉన్నారు అని వాక్యాల్లో చదువుతున్నాం. అట్లా సేవకుడు అలాగ నీ కొరకు అగ్ని జ్వాలలుగా నీ కొరకు ప్రకాశించి అనేకులను బైబిల్ వాక్యాలు చెబుతున్నట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 ప్రకారంగా చీకటిలో ఉన్నటువంటి అనేక మంది నీ దగ్గరికి రావడానికి మరి లోకములో ఉన్న జనుల ఎదుట, అయ్యా మూర్ఖులు ఎదుట, లేదా వక్రమైనటువంటి ప్రజల ఎదుట జ్యోతులుగా జీవవాక్యమును పట్టుకొని బ్రతికే బాధ్యత ఇవ్వండి. గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజుల్లో
గొప్ప కార్యములు చేసే దేవుడు ఇదిగో ఇక్కడ కూడా కార్యములు చేయుచున్నాడని చెప్పుకునే బాధ్యత ఉంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరం కూర్చుందాం. కిందకి రైట్. ప్రైజ్ ది లార్డ్.